ఇక ఏపీ బీజేపీ నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఎన్నికల కమిషన్పై టీడీపీ నాయకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను తిట్టడం మొదలుపెట్టారని, మోదీని కూడా తిడుతున్నారని విజయబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయాలన్నారు. దొంగ టెక్నీషియన్ హరిప్రసాద్ను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని విజయబాబు హెచ్చరించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రలాపనలు విన్న తర్వాత ఆయన మాండ్యాలో ఎన్నికల ప్రచారం చేస్తూ భారతదేశాన్ని, అంటే ఇంతకాలం ఏం చేసుకుంటూ వచ్చారంటే వ్యవస్థల్ని ఆయన తిట్టడం మొదలుపెట్టారు. ఇండిపెండెంట్ వ్యవస్థల్ని తిట్టడం మొదలుపెట్టారు. ఎన్నికల కమిషన్ల మీద కూడా బురద చల్లడం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీ గారిని ప్రధాని కూడా అవాకులు చవాకులు పెట్టడం మొదలుపెట్టారు. అది చాలదన్నట్లుగా చివరికి ఏం చేశారంటే భారతదేశాన్ని కూడా అత్యంత అవమానకరమైనటువంటి రీతిలో మాండ్యాలో వారు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఇది అత్యంత బాధాకరం. భారతీయులందరూ కూడా గర్హించదగినటువంటి రీతిలో ఆయన నిన్న చేసినటువంటి ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద దేశద్రోహం నేరం నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో చేస్తున్న అసత్య ప్రచారాల మీద తీవ్రంగా మేము ఒక వార్నింగ్ ఇస్తాం.